దేవుడు. ఒరే పిచ్చోడా, నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు గడించినా, ఎంతమంది పిల్లలను సంపాదించినా, ఎంతమంది భార్యలను, ఎంతమంది ఉంపుడు గత్తెలను, ఎంతమందిని ఉంచుకున్నా, ఎంతమందితో రాసలను నడిపించినా, నీ బతుకు లాస్ట్కి తీర్పు. ఖచ్చితంగా దేవుని న్యాయపీఠం ఎదుటకు నువ్వు రావాలి అని దేవుడు యాకోబు జీవితంలో కనపరిచాడు. అందుకే బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో రాయబడ్డది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా దేహముతో జరిగించిన వాటి క్రియల ప్రతిఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని న్యాయపీఠము ఎదుట మనం ప్రత్యక్షము కావాలి. ఏ మనుష్యుడు ఏ విత్తనము వేస్తాడో అదే పంట